హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు. వారి చిన్న చిన్న మాటలంటే ఎవరికి ప్రేమ ఉండదు. వాళ్ళ బుడి బుడి అడుగులు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. తల్లి మాటనే పాటగా చేసుకొని తల్లి పెదవుల కదలికనే భాష నేర్చుకుంటుంది. తల్లి లాలిపాట వింటూ పాపాయి పెరుగుతుంది. మనల్ని అనుకరించే పిల్లలు ఏదైనా నేర్చుకుంటారు. ఏంటి ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇదేంటి అనుకుంటున్నారా? ఈ మధ్యన కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అది పరిస్థితి ఏదైనప్పటికీ, అది ఆరోగ్య పరిస్థితే కావచ్చు, ఆర్థిక పరిస్థితే కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఏమి అభం శుభం తెలియని చిన్నారుల మీద మనం ప్రతాపం చూపిస్తున్నాం. దయచేసి అందరికీ చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాం. ఎవరైనా సరే, మీ పరిస్థితి ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, అభం శుభం తెలియని పిల్లల్ని, చిన్నారులని మీరు చిదిమేయకండి. వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించకండి. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. సమాజంలో ఎంతో అవకాశాలు అందించుకోవాల్సి ఉంది. కానీ వాళ్ళు ఏమి తెలియకముందే, వాళ్ళు ఏమి అభంశుభం తెలియకముందే వాళ్ళని మనం మట్టిలో కలిపేస్తున్నాం. ఉండొచ్చు మీ వివిధ రకాల ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, ఫ్యామిలీ సమస్యలే కావచ్చు. కానీ అవన్నిటినీ అధిగమించడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అంటూ తప్పకుండా ఉంటుంది. మీరు ఆ పరిష్కార మార్గాన్ని పెంచుకోండి. ఎందుకు అంటే ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఏదో ఒక వెసులుబాటు ఉంటుంది. పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది. పిల్లల్ని అవసరమైతే అనేకమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయి, అనేకమైనటువంటి హాస్టల్స్ ఉన్నాయి. అందులో వేసి లేదా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ చిన్న చిన్న మాటలు వింటుంటే, వాళ్ళ బుడిబుడిగా అడుగులు వింటుంటే మనకి ఎంతో ఆనందం, ఉత్సాహం, ఎంతో సంతోషం అనిపిస్తుంది. కొంతమంది పిల్లలు లేని వాళ్ళు చూడండి, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం చెప్తే మనకు వర్ణాతీతం. అందుకే దయచేసి ఏదేమైనప్పటికీ పిల్లల్ని సేవ్ చేయండి. పిల్లల మీద మీ ప్రతాపం చూపించకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.